హాయ్ ఫ్రెండ్స్, నేను సత్య. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు చూస్తున్నారు కదా, ఇది నేను హోమ్మేడ్ క్లేతో తయారు చేశాను. ఇప్పుడు ఆ క్లే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను చిన్న కడాయి తీసుకున్నాను. దీంట్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫెవికాల్ తీసుకుంటున్నాను. ఏదైనా వైట్ కలర్ గ్లూ ఏదైనా తీసుకోవచ్చు. ఇది కూడా కార్న్ఫ్లోర్ ఎంత తీసుకున్నాం అంత తీసుకోవాలి. ఇది కూడా నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకోవాలి. లెమన్ జ్యూస్కి బదులుగా వెనిగర్ అయినా తీసుకోవచ్చు. ఇది 1/2 స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కుకింగ్ ఆయిల్ అయినా బేబీ ఆయిల్ అయినా ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను కుకింగ్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం వేడిగా ఉండగానే, మరీ వేడిగా కాదు, లైట్గా వేడిగా ఉండగానే ఇలా చేత్తో చపాతీ పిండి కలిపినట్టు ఇలా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత స్మూత్గా వస్తుంది క్లే. మనకి క్లే మరీ గట్టిగా ఉంది అనుకుంటే ఫెవికాల్ కలుపుకోవచ్చు. లేదు పలుచగా ఉంది అనుకుంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న దాన్ని బాల్లా చేసుకుని జిప్ లాక్ ఉన్న కవర్లో సేవ్ చేసుకోవాలి. ఇలా కవర్లో పెట్టుకొని ఎయిర్ లేకుండా ప్రెస్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎయిర్ కంటైనర్లో సేవ్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుంటే ఎన్ని మంత్స్ అయినా క్లే గట్టిపడకుండా ఉంటుంది. రూమ్ టెంపరేచర్లోనే పెట్టచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. మనం వాడుకునేటప్పుడు ఇలా కొంచెం క్లే తీసుకుని మిగిలింది స్టోర్ చేసుకోవాలి. ఈ తీసుకున్న క్లేని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు రోజ్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ఇలా తీసుకున్న క్లేని ప్లాస్టిక్ పైప్తో ఇలా ఒత్తుతున్నాను. ఇంత పలుచగా చేసుకోవచ్చు. దీని మీద ఏదైనా రౌండ్ క్యాప్ తీసుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా సర్కిల్ లాగా 5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొంచెం క్లే తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లేని ఇలా చూపించినట్టు సన్నగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా బాగా పలుచగా చేసుకోవాలి లోపల పెటల్స్ కోసం. ఇలా ప్రెస్ చేసుకున్న దాన్ని వన్ సైడ్ నుంచి ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా లోపల ఫ్లవర్లా వస్తుంది.
పెటల్స్ని ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 సర్కిల్స్ తీసుకున్నాం కదా, దాన్ని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఇలా 5 పెట్టుకున్న తర్వాత సెంటర్లో ఇలా ప్రెస్ చేసుకోవాలి. అన్నీ స్టిక్ అయిపోయేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫెవికాల్ తీసుకుని కొంచెం సెంటర్లో అప్లై చేయాలి. ఇప్పుడు ముందు మనం తయారు చేసాం కదా సెంటర్ పార్ట్ అని, దాన్ని సెంటర్లో స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్ తీసుకుని ఇలా చూపించినట్టు 3 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా స్లిట్ చేసుకున్న తర్వాత చూపించినట్టు 1 సైడ్ నుండి పెటల్స్ ఇలా పైకి తీసుకుని పెటల్స్ లాగా దాని చుట్టూ ర్యాప్ చేయాలి. ఇలా ర్యాప్ చేసి కొంచెం ప్రెస్ చేయాలి అవి అటాచ్ అయ్యేలాగా. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి అన్ని పెటల్స్ని చేసుకోవాలి. ఇలా అన్ని పెటల్స్ని చేసిన తర్వాత రోజ్ ఇలా తయారవుతుంది. ఇది డ్రై అవ్వడానికి 2 డేస్ పడుతుంది. 2 డేస్ ఆరనివ్వాలి, తర్వాత పెయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం క్లే తీసుకుంటున్నాను. క్లేలో ముందు కలర్ ఎలా మిక్స్ చేయాలో చూపిస్తాను. దానికోసం గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు క్లే మిక్స్ చేసుకున్నప్పుడే దాంట్లో కలర్ మిక్స్ చేసుకోవాలి. ముందుగా తయారైన క్లేలో ఇలా కొంచెం కలర్ తీసుకోవాలి. ఫుడ్ కలర్ అయినా ఎక్రిలిక్ కలర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. నేను ఫ్యాబ్రిక్ కలర్ తీసుకున్నాను. ఇలా క్లే మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.
దీన్ని డ్రాప్ షేప్లో ఇలా చేసుకుని నేను లీవ్ చేస్తున్నాను. దానికోసం ఇలా చేసుకోవాలి. ఇలా తయారైన దాన్ని నైఫ్తో ఇలా చిన్నగా స్లిట్స్ పెట్టుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. ఇలా లీఫ్ షేప్ చేసుకోవాలి. ఇలా తయారైన లీఫ్ మీద నైఫ్తో ఇలా ప్రెస్ చేయాలి లైట్గా. ఇప్పుడు లీఫ్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని రోజ్కి అటాచ్ చేసుకోవచ్చు. డ్రై అవ్వక ముందు అటాచ్ చేస్తే అతుక్కుపోతుంది బాగా. లేదు డ్రై అయిన తర్వాత అంటే ఫెవికాల్ యూస్ చేసి స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రోజ్ బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీని మీద నేను ఫ్యాబ్రిక్ పెయింట్తో పెయింట్ చేస్తున్నాను. కంప్లీట్గా పెయింట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ క్లేతో ఏం చేయొచ్చో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.